పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హిట్ రాజుకుంది. జంపింగ్ జపాంగ్లు తమ దారి తమదే అన్నట్లుగా తట్టాబుట్ట సర్దేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉన్నామనేది కాదు, భవిష్యత్తు ఏంటన్న దానిపైనే ఫోకస్ పెట్టారు. ఇంతకీ ఎవరా నేతలు ఏంటా? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీని నిండా ముంచేస్తున్నాయి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ను అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో ఎక్కువ మంది రూట్ మార్చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయితేనే భవిష్యత్తు అన్నట్లుగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు హస్తం పార్టీ కండువా కప్పుకుంటూ గులాబీ బాస్ కు షాకుల మీద షాకులిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాష్ గౌడ్ కంటే ముందు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కారు దిగి కాంగ్రెస్ లో దోస్తికి ప్రయత్నిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న గులాబీ బాస్ కేసీఆర్ కు జంపింగ్ జపాంగ్ల వ్యవహారం అస్సలు నచ్చట్లేదట. అయినా పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో సైలెంట్ గా ఉంటూనే కలిసి వచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా చేసేదేం లేనట్లుగా ఉన్నారట కేసీఆర్. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని అసెంబ్లీలో చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యమే కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని అసెంబ్లీలో చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యమే లేకుండా చేసిన కేసీఆర్ ప్రస్తుత పరిణామాలు షాక్ అనే చెప్పాలి. రాజ్యాంగబద్ధంగానే గతంలో మేం వ్యవహరించామంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సైతం ఎమ్మెల్యేల వ్యవహారం మింగుడు పడటం లేదట. ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఫిరాయింపులపై మాట్లాడినా అనుకున్న స్థాయిలో స్పందన రాలేదని టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ మరికొన్ని రోజుల్లో పూర్తిగా ఖాళీ అయిపోతుందనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో ఆ 4 ఎమ్మెల్యేలే మిగిలిపోతారని పక్క పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో ఎమ్మెల్యే మాత్రమే గులాబీ పార్టీకి పరిమితమవుతారన్న చర్చ నడుస్తోంది. అయితే ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరనేది ఎవరు స్పష్టంగా చెప్పటం లేదు. ఏదేమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీకి ఇంత త్వరగా ఇలాంటి గడ్డు పరిస్థితులు రావటానికి వారి తప్పిదాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. ఏం చెప్తున్నారంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద గాని, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా? మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోటరీ, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం. ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. ఆడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు. వాదో పని చెప్తాం. మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఏం ఎంత పొరపాటు చేసి ఎంత చేస్తే ఎట్లా సంపాదించారు? ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? వీళ్ళందరూ ఎట్లా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద
యాంటీ డిఫెక్షన్ వేస్తాము. వెయ్యవా ఉడొద్దంటు నేను ఏడా వద్దన్నాడా? నేను కూడా కోట్లనే తెచ్చుకుంటా. ఉడొద్దంటు నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది. వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి. వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో చూస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.